అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. గా చెప్తున్నా, కృష్ణ గారు మనవడు అని తెలుసు, మహేష్ గారు అన్నయ్య గారు అబ్బాయి అని చెప్పు. నాకు ఏంటంటే ఫ్యాన్స్ ఫాలోయింగ్లు లెగసీలు నాకు ఏం తెలియదు, అలా 1% కూడా తెలియదు నాకు. ఒక అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేయమంటున్నారు, సరే నేనేమో వేరే ప్రాజెక్ట్ మీద ఉన్నాను అప్పటికి, మంగళవారం ఆల్మోస్ట్. సరే అని చెప్పి కొంత ఆలోచించాను ఫస్ట్, అంటే టైం ఏంటి అసలు, దేని తర్వాత ఏది చేయాలని కొన్ని థింగ్స్ జరిగిన తర్వాత చేసేద్దాం అనుకున్నాను. అంటే అదేమో ఆలోచించలే, అవన్నీ నేను పట్టించుకోను, ఈ రోజుకి పట్టించుకోను. కానీ వెనక మహేష్ గారు ఉన్నారు, అంటే కృష్ణ గారు ఫ్యాన్స్ వెరీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళకి. ఈ మధ్యన తెలుస్తుంది నాకు ఎంత హార్డ్ కోర్ ఫ్యాన్స్. అలా అని వాళ్ళ కోసం రాయడాలు, లేకపోతే ఇది ఉంది కదా అని హీరోని ఎక్కువ చేసి చూపించడం అలా ఉండదు ఎప్పుడు కూడా. ఆ స్టోరీలో ముందు నేను ఏదైతే రాసుకున్నానో అదే తీసాను. ప్లస్ యూనో అంటే నాకు పర్సనల్గా కృష్ణ గారు అంటే ఇష్టం, అందరికీ ఇష్టం. ఆయన అంటే అసలు ఆయన ఇష్టపడలేనివాడు అంటూ ఉండడు. సో కొంచెం అంటే జర్నీ చేస్తూ ఉండగా నాకు అనిపించింది, నేను హ్యాపీగా ఫీల్ అయ్యేవాయి. అంత పెద్ద సూపర్ స్టార్ కృష్ణ గారు, మహేష్ గారు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక అబ్బాయిని చేయడం, అది కూడా నాకు తన హంబుల్నెస్ చూసి, తన క్యారెక్టర్ జయకృష్ణ క్యారెక్టర్ నేను చూసి నేను తనకు కనెక్ట్ అయిన తర్వాత అనిపించింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా, మోర్ కాన్సన్ట్రేషన్ చేసా తన మీద. సార్ అండ్ యాక్చువల్గా హీరో హీరోయిన్ మధ్య ఒక కెమిస్ట్రీ ఇలాంటి ఒక వర్డ్ వాడతారు. నేను మొన్న అక్కడ ఇంటర్వ్యూ ఉన్నాను, హీరో గారిని ఇంటర్వ్యూ చేయడానికి అక్కడ వెయిట్ చేస్తున్నాను, మీరు వచ్చారు. మీరు గట్టిగా పిలవడం కూడా పిలవలేదు, అలా చూశారు. హీరో గారు మిమ్మల్ని చూశారు, ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళిపోయి డోర్ వేసుకొని డిస్కషన్ చేసుకున్నారు. ఏందబ్బా వీళ్ళిద్దరి మధ్య ఇంత ర్యాపు. మేమిద్దరం చాలా బాగుంటామండి. అంటే జేక్స్ నేను ఎవరితో అయినా అంటే నేను తను చెప్తే ఇంతకుముందు అన్నాం కదా హంబుల్ పర్సన్ అని, అండ్ నాకు చాలామంది కనెక్ట్ అవ్వరు, చాలా తక్కువ మంది కనెక్ట్ అవుతారు. నేను ఎవరికే కనెక్ట్ అవ్వను ఫస్ట్ ఆఫ్ ఆల్. అది నాకు జేక్స్ కనెక్ట్ అయ్యాడు. తను ఒక మంచి ఫ్రెండ్లా, తను చాలా తెలివైనడు. అందరూ అనుకున్నట్టు ఏదో స్లోగా పర్సన్ అదేమీ కాదు. తనేమి ఏదో ఒక సినిమా చేసి వెళ్ళిపోవడానికి కూడా రాలే, తను చాలా సినిమాలు చేస్తాడు. ఇక్కడ చూడండి, చాలా తెలివైన వాడు, సినిమాల మీద అవగాహన ఉంది, ఏ విషయం మీదైనా సరే డిస్కషన్ చేస్తాడు నాతో, అంతుంది. నాకు అది ఇష్టం. నేను ఏడిపిస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి టీచ్ చేస్తూ ఉంటాను తనతో. తను అంటాడు, మీరు నా ఫ్రెండ్ అని, నన్ను అంటే నేను యాక్సెప్ట్ చేయను అంటాడు, జోక్ చేస్తా. నాకు కనెక్ట్ అయ్యాడు, అందుకే కొంచెం బాగుంటాం మేమిద్దరం. నేను రాషా జేక్స్ మేము ముగ్గురం అసలు మామూలుగా ఉంటాం. సో ఇప్పుడు దాకా మీరు అతని పర్సనాలిటీకి సంబంధించిన విషయాలు చెప్పారు. మీకు ప్రాజెక్టు ఓకే అయిన తర్వాత మీరు డే 1 జయకృష్ణని చూసినప్పుడు ఆ కుర్రాడు ఎంత ప్రిపేర్ అయ్యి ఇండస్ట్రీలోకి వచ్చాడని మీకు అర్థమైంది డే 1? అంటే నాకు అంతకు ముందు ఏం ప్రిపేర్ అయ్యాడో తెలియదు. నాకు ఒక్కసారి ఓకే అని నేను అనుకుంటే మటుకు ఏం ప్రిపేర్ చేయించాలో నాకు తెలుసు బాగా. అది నేను చేయించుకున్నా. నాకు తర్వాత తెలిసింది అతను అక్కడ ఇక్కడ యాక్టింగ్ నేర్చుకున్నాడని, అవన్నీ పట్టించుకోలే. వన్స్ నేను ఓకే అనుకున్నాక నాకు ఆ క్యారెక్టర్లోకి ఎలా తెచ్చుకోవాలి, ఎలా చేయించుకోవాలి, ఎంతవరకు ఏది వచ్చి ఉండాలి అన్న ఫుల్ క్లారిటీ ఉంటుంది. అవన్నీ నేను చెప్తానని కాన్ఫిడెన్స్ ఉంటుంది. అంత ముందు ఏం పట్టించుకోలేదు నేను. టీజర్లో ఒక షాట్ ఉంటుంది సార్, ఒక యాక్షన్ సీక్వెన్స్ షాటు. మామూలుగా హీరో కాల్చొచ్చు, ఆ గాల్లోకి ఎగిరి అలా అంటే గాల్లో పడుకున్నట్టు ఉంటుంది. అక్కడ తన ఐస్ ఆ ఇంటెన్సిటీ, అంటే నేను కంపేర్ చేయడం తప్పు, బట్ అర్థం అవడానికి, ప్రేక్షకులకు అర్థం అవడానికి చెప్తున్నాను. మహేష్ బాబు గారి కళ్ళల్లో ఆ ఇంటెన్సిటీ ఉంటుంది. నాకు ఆ షాట్లో నిజంగా ఈ కుర్రాడు ఏడడానికి వచ్చాడు అనిపించింది. నాకు షూట్ చేస్తున్నప్పుడు కూడా చాలా లాంగ్ షాట్లో కొన్ని వాటిలో మహేష్ బాబు గారు లాగే, నేను మహేష్ బాబు లాగే, అంటే నువ్వు ఒకే ఫ్యామిలీ కదా. నేను ఒక రోజు అన్న జేక్స్ దగ్గరికి వెళ్ళి, నేను మహేష్ గారితో సినిమా చేయనండి చాలా కన్నా నవ్వుతా. తన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది జయకృష్ణది. మీరు ఒకసారి సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది మీకు, చాలా బాగుంది స్క్రీన్ ప్రెజెన్స్. అండ్ తన ఐస్ చాలా బాగుంది, కళ్ళు చాలా బాగుంది. నాకు ఈ సినిమా విషయంలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, నాకు పర్సనల్గా ఒక అభిప్రాయం ఉంటుంది సార్. నేను చాలా ఇంటర్వ్యూలో ఓపెన్గా కూడా చెప్పున్నాను. ఇప్పుడు కూడా ఇండియాలో టాప్ 5 బిగ్గెస్ట్ సూపర్ యాక్టర్స్ లిస్ట్ తీస్తే ఖచ్చితంగా అందులో మోహన్ బాబు గారు ఉంటారు. అది నా పర్సనల్ ఫీలింగ్.
ఎందుకో ఆయన్ని మనం అంటే ఆయన 500 పైగా సినిమాలు చేశారు, అది వేరే విషయం. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో ఎందుకో మన ఇండస్ట్రీ ఆయన సరిగ్గా వాడుకోలేకపోయింది. బట్ మీరు ఈ సినిమాకి ఆయన కాస్ట్ చేసిన తర్వాత నాకు ఎక్కడ మోహన్ బాబు కనిపించట్లేదు, ఒక కొత్త మోహన్ బాబు కనిపిస్తున్నారు. సో ఆ క్యారెక్టర్ కోసం మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? అంటే ఏమి యూనో అంటే నేను పెద్ద జాగ్రత్తలు అయ్యా నేను తీసుకోలేదు. నేను నా క్యారెక్టర్ ఏంటి, దీని లుక్ ఏంటి అని ఆయనతో చెప్పాము. దగ్గరుండి లుక్ టెస్ట్ చేయించుకున్నాను. ఆన్ ద సెట్కి వచ్చిన తర్వాత కూడా ఆయన పర్ఫార్మెన్స్ వైజ్గా అదంతా కూడా ఆయన అడిగాడు నన్ను, ఎలా చేయను ఏంటి, ఎంతవరకు చేస్తే బాగుంటుందా అని. నేను చెప్పేవాడిని, సార్ నాకు ఈ బాడీ లాంగ్వేజ్ కావాలి, ఇది కావాలి, నా క్యారెక్టర్ తప్ప ఇంకేది కనిపించకూడదు. అవన్నీ కూడా మేము ఇద్దరం డిస్కస్ చేసుకున్నాము. మోహన్ బాబు గారు అంటే ఆయన దగ్గర జెన్యున్గా ఉంటే అంటే ఆయన ఎంతలా కనెక్ట్ అవుతాడంటే షాక్ అవుతారు మీరు. ఆయన ఎప్పుడన్నా ఫోన్ చాలా రోజులకు కానీ నేను చెయ్యకపోతే ఆయన హర్ట్ అవుతారు పాపం. అంటే చాలా మంచి ఆయన అండి. యాక్చువల్లీ అదే చెప్తున్నాను కదా, మనం ఉండడాన్ని బట్టే అవతలవాడు ఉంటాడని. అసలు మీరు నమ్మరు, హీరో హీరోయిన్కి మధ్య ఉన్న కెమిస్ట్రీ కన్నా సినిమాలో నాకు మోహన్ బాబు గారికి మధ్య ఉన్న కెమిస్ట్రీ ఎక్కువ. అది చాలా బాగుంది. అంటే మీరు సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా క్యారెక్టరే గుర్తుంటుంది. అది అలా చెయ్యడం ఆయన గొప్పతనం. ఒప్పుకుని నువ్వు ఏది చెప్తా చేస్తాను అజయ్ అని చెయ్యడం ఆయన గొప్పతనం. ఆయన సీనియారిటీ అంటే ఆయన హీరో, ఆయన ప్రొడ్యూసరు, ఆయన అన్నీ కదా మొత్తం. అంటే యూనివర్సిటీ ఓనరు, కానీ అవి ఏమీ ఉండవు సెట్కి వస్తే. డైరెక్టర్ కూర్చోకపోతేనే కూర్చోడు ఆయన. అసలు నేను నుంచుంటే ఆయన నుంచుని ఉంటాడు. ఆయన వేరే, అసలు మోహన్ బాబు గారిది వేరే. నేనేమంటా అంటే ఎవరిని మిస్ అవ్వద్దంట. న్యూ డైరెక్టర్స్ ఎన్న క్యారెక్టర్స్ ఉంటాయి, ఇప్పుడున్న డైరెక్టర్స్ అవి కూడా అసలు ఆయన ఒప్పించగలిగితే ఆయన ఖచ్చితంగా 1000% ఆ క్యారెక్టర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతారు. బట్ మీరు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి అడుగుతున్నాను, మీరు ఇంకో క్లారిటీ కూడా ఇవ్వాలి. అంటే మోహన్ బాబు గారితో పనిచేయడం కష్టము అని కొంతమంది ఒక అభిప్రాయాన్ని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చేసారు. సో మీరు పనిచేశారు కాబట్టి, న్యూ మేకర్స్కి మీరు కాల్ ఇచ్చారు కాబట్టి, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే నిజంగా మోహన్ బాబు గారు అంత ఇబ్బంది పెడతారా? ఆ టాక్ నిజమా అబద్ధం? అన్నీ అబద్ధాలండి. నేను అదే చెప్తున్నాను కదా, జెన్యూన్ పీపుల్కి కనెక్ట్ అవుతాడు ఆయన. ఓకేనా, ఫేక్ పీపుల్ కనెక్ట్ అవ్వకపోవచ్చు. అందులో ఆయన్ని వేరే విధంగా అర్థం చేసుకుంటారు. మోహన్ బాబు గారు చాలా సరదా మనిషి అండి ఆయన. అసలు ఆయన మేము మాట్లాడుకునే చెప్తే మీరు షాక్ అవుతారు. ఇక్కడ చెప్పకూడదు, అన్నీ బీపులు పడతాయి. అంటే అంత ఓపెన్ అయ్యి ఇద్దరం మాట్లాడుకున్నాం. ఆయన అసలు నెక్స్ట్ లెవెల్. ఆయనకి డైరెక్టర్కి వాల్యూ ఎంత ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి అనేది ఆయనకి తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు. సూపర్ నేను చెప్తున్నాను. అండ్ ఈ సినిమా గురించి కాస్త పక్కన పెడదాము. నేను మీ మేకింగ్ గురించి మాట్లాడతాను. మహాసముద్రం ఫస్ట్ షాట్, ఒక దారి, అది మలుపు ఉంటుంది, దాని మీద కెమెరా పెడితే సప్పని జీప్ అటు వచ్చి అంటే ఒక అలజల్లాగా వస్తుంది జీప్. నెక్స్ట్ షాట్ చూపిస్తే తుపాకీ సీట్లో హీరో దగ్గరికి దూరంగా పోతుంటుంది. యాక్చువల్గా సినిమా కథ అంతా ఆ 2 షాట్లే. జీవితాల్లో ఒక అలజడి వచ్చేసింది, అతను ఒక డెసిషన్ తీసుకోవాలి, ఫైట్ చేయాలా వద్దా. ఒక ఫిల్మ్ మేకరు, ఒక జెన్యూన్ ఫిల్మ్ మేకరు తీసే షార్ట్స్ అవి. సో వర్క్ చేయడం వేరు, ఇలాంటి వర్క్ చేయడం వేరు. ఎలా అబ్బింది ఈ వర్క్? నా యాక్చువల్లీ షాక్ అయ్యి ఉన్నాయి. ఎందుకంటే